నా పాదయాత్ర కేసీఆర్ బస్సు యాత్ర ఎప్పుడు అనేది కేసీఆర్ డిసైడ్ చేస్తారు అంటున్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో మాది ఒంటరి పోరే, బీజేపీతోనే బీఆర్ఎస్ పోటీ, కాంగ్రెస్ ది 3వ స్థానమే. జారుడు బల్లపై కాంగ్రెస్ కిందకు జారుడే తప్ప పైకి పోయేది లేదు. వాస్తవం ఇది. మీనాక్షి నటరాజన్కు పార్టీ నేతలే ద్రోహం చేసిండ్రు. ఆ బ్లాక్ షీట్ ఎవరో రాహుల్ గాంధీ కనిపెట్టాలి. హైడ్రా అంటే బ్లాక్ మెయిలింగ్ ఏజెన్సీ. 200 కోట్లతో సీఎం రాజా సౌదాలు కట్టుకుంటుండు. మీడియాతో చిట్చాట్లో కామెంట్ చేస్తూ ఉన్నారు, గట్టిగానే కామెంట్ చేస్తూ ఉన్నారు. 2లోనే ఉన్నది కదా, కిందికి పోదాం, ఇక్కడనే ఉంటుంది 2లో. ఓకే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జారుడు బల్ల మీద ఉన్నదని కిందికి దిగజారుడే తప్ప పైకి వచ్చేది లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని, కాంగ్రెస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని చెప్పారు. రేవంత్ వల్ల కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోతుందని అన్నారు. ఎందుకు పాతాళంలోకి పోతున్నారంటే, సీనియర్ కాంగ్రెస్ నాయకులను ఒక్కనికి పిలిపిస్తలేడు రేవంత్ రెడ్డి అన్నట్టు, ఒక్కనికన్నా పిలిపిస్తలేడు. మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం ఇట్లా వాలిపోయిన వాళ్ళ బ్రదర్స్. అంటే కొండలరెడ్డి, అంటే తిరుపతి రెడ్డి, అంటే కొండలరెడ్డి, అంటే తిరుపతి రెడ్డి. ఎక్కడ ఇష్యూ ఉండని, ఎక్కడ నీకు వెంచర్లు ఉండని, ఆ వెంచర్ల దగ్గర వాళ్తూ ఉన్నారు వీళ్ళంతా. మరి ఉరగబెట్టింది ఏమైనా ఉన్నదని ఏం లేదు. మళ్ళా గెలుస్తామా గెలవమా పక్కన పెట్టు. ఇప్పుడున్న పొజిషన్ ఒకవేళ ఎలక్షన్స్ పోతే పట్టుమని 10 సీట్లు కూడా రావు కాంగ్రెస్కి. ఒక్కొక్క ఎమ్మెల్యే చచ్చిపోతున్నారు. ఇక కేసీఆర్ బస్సు యాత్ర, తన పాదయాత్ర కూడా ఉంటాయని చెప్పారు. అవి ఎప్పుడు ఉంటాయన్నది కేసీఆర్ డిసైడ్ చేస్తారన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. కాంగ్రెస్ నానాటికి కుంగిపోతుందని, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేదంటే ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిది అన్నారు. నెహ్రూ రికార్డు ప్రధాని మోదీ తిరిగి రాస్తే సామాన్యుడికి ఒరిగిందేంటని ప్రశ్నించారు. ఇప్పుడు అట్లా మాట్లాడితే ఈ 12 ఏళ్లలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాన్యుడికి ఒరిగింది ఏమున్నదే? దళితుని మొదటి ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేసినావా? నేరేళ్ల దళితులపైన 3rd డిగ్రీ కొట్టించడం నీ నియోజకవర్గంలో దిక్కుమలేదు. సామాన్య మనిషికి 12 ఏళ్లలో ఏం ఒరిగింది? గుడిసె లేనివాడు గుడిసె లేకుండానే ఉన్నాడు. నీ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అమ్ముకున్నారు. అప్పుడు ఈ ఒరిగింది ఏమున్నదే? ఇక బీఆర్ఎస్ చచ్చిపోయిన పార్టీ అంటున్న రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ బీఆర్ఎస్ ని ఎందుకు విమర్శిస్తున్నారని నిలదీశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కాంగ్రెస్ పార్టీ కుట్రలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలెవరు ద్రోహం చేశారో కాంగ్రెస్ పార్టీ నేతలెవరు ద్రోహం చేశారో తెలుసుకోవాలన్నారు. ఆమెపై ఉన్న కేసు వివరాలు ఎవరు బీజేపీ నేతలకు అందించారో విచారణ జరపాలని పదే సిట్ అనే సీఎం రేవంత్ ఈ అంశంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోని బ్లాక్ షిప్ ఎవరో రాహుల్ గాంధీ కనుక్కోవాలన్నారు. ఆ ద్రోహాల పార్టీ అంశంలో తమను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వాళ్ళే ఈ పని చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ ఇప్పటికే వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారన్నారు. గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే కదా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం సీటు పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసని కేటీఆర్ అన్నాడు. మొన్న ఈయన ఉన్నాడు కానీ మాజీ మంత్రి కామారెడ్డి షబ్బీర్ అలీ మన పార్టీ పైసలకు అమ్ముడు పోతుంది, ఎవడు పైసలు ఇస్తే సూట్ కేసులు పట్టుకొని ఇస్తే ఆ పార్టీ వానికే టికెట్లు ఇస్తుందంట. ఒకటి ఉన్నది పార్టీ పరిస్థితి. ఆంధ్ర అట్లనే ఉన్నది. జిందా తిలస్మత్ల హైడ్రా అనేది జిందా తిలస్మత్ల తయారైందని కేటీఆర్ అన్నారు. హైడ్రా బ్లాక్ మెయిలింగ్ దందాలే చేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ హైడ్రా 1,00,000 ఎకరాలను కాపాడి ఉంటే వాటిని అమ్మి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం అంటూ మాట్లాడుతున్నారని, గోబెల్స్కు మించి రేవంత్ రెడ్డి ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. హిట్లర్ హంతకముడ్డ ఆదర్శమని
ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో గాజాలాగా విధ్వంసం సృష్టించానని అనడం మానసిక రోగం అని మండిపడ్డారు. రేవంత్ చెప్పిన శిథిలాల కిందనే కాంగ్రెస్ కు ప్రజలు పాతి పెడుతున్నారన్నారు. శ్రీధర్ బాబు లాంటి చదువుకున్న వ్యక్తి రేవంత్ హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణం అన్నారు. మరి సమర్థించకపోతే ఏముంటుందిగా, ఉన్న పదే క్లోజ్ చేస్తారు. ఇప్పుడు బట్టి విక్రమార్క మీద కుట్ర, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన కుట్ర, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేస్తున్నారు కుట్ర. దుద్దిల శ్రీధర్ బాబు అడుగులకు అడుగులొత్తుడే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మీరు చరిత్ర చూసుకోండి. దుద్దిల శ్రీధర్ బాబుది ఎవరుంటే అంటే కాంట్రవర్సీకి వెళ్ళాడబ్బా. ఫస్ట్ దెర్ ఇస్ నో కాంట్రవర్సీ అంటారు. కాంట్రవర్సీ అవసరం లేదు. ఉన్న దాంట్లో మనం ఎట్లా హ్యాపీగా ఉండాలనేది సిద్ధాంతం దుద్దిల శ్రీధర్ బాబు. అక్కడ మంచిగానే ఉన్నాడు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నెంబర్ 2 పొజిషన్లో ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వీళ్ళు పక్కన జరుపుకుంటే ఈయన కూడా నెంబర్ 2 పొజిషన్కి వస్తారు. అది ఆయనే కథ. ఇలా ఏమైనా ఒరగబెట్టినలా అంటే ఏం ఒరగబెట్టలే. ఏమైనా ఒరగబెట్టినలా, ఏమైనా చేసినలా 75 ఏళ్ళ ఇక ఏమంటున్నారు. 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్కు చేసిందేమీ లేదని గత 10 ఏళ్లలో తాము చేసిన SNDP ఇతర కార్యక్రమాల వల్లే సిటీ కొంచెం బాగుపడిందన్నారు. కానీ రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారన్నారు. వర్షకాల సన్నద్ధత ప్రణాళిక పైన సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. తాము కట్టిన ఫ్లైఓవర్లు SNDP నిర్వహణ కూడా చేయడం లేదన్నారు. కానీ ఫ్యూచర్ లేని సిటీ గురించి ఫ్యూచరే లేని సీఎం మాట్లాడుతున్నారని గట్టిగానే అరుచుకుంటున్న నేపథ్యం మాత్రం ఉంది. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఒక్క షీమా చిటుకు అంటే గట్టిగా వాన కొడితే హైదరాబాద్ అతలకుతలం అవుతుంది. మరి ఏమన్నా ఉన్నదంటే అతి లేదు గతి లేదు. కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా, కేటీఆర్ పాదయాత్ర ద్వారా ఆల్రెడీ కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో తీసుకోండి, ప్రతి మండలంలో తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నమాట వాస్తవం, కొట్లాడుతున్నమాట వాస్తవం. కాంగ్రెస్ పైన కొట్లాడుతున్నది. సరే, యూట్యూబ్ ఛానళ్ళకి పేమెంట్స్ ఇస్తున్నారా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు చేపిస్తున్నారా, గ్లోబల్ ప్రచారాలు చేపించుకుంటున్నారా, రైతుల ధర్నా చెప్పి వీళ్ళు 5 ఉంటే ఒరిజినల్ రైతులు 5 ఉంటే రిమైనింగ్ వాళ్ళు వీళ్ళే 100 మంది ఉంటున్నారని పక్కన పెడితే అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పైన కొట్లాడుతున్నది మాత్రం ముమ్మాటికి బీఆర్ఎస్ఏ. టీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత వచ్చినప్పటికీ టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని సుస్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆంక్షలు అనేది ఉండట్లేదు. రెడ్ కార్పెట్ పరిసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగేసిరా, నువ్వు బీఆర్ఎస్ ఓట్లను చీల్చు, తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, తద్వారా నీకో 10 సీట్లు వస్తే నువ్వు డిప్యూటీ సీఎం కావచ్చు, నేను సీఎం కావచ్చు అని రేవంత్ రెడ్డి కవిత మధ్య ఒప్పందం జరిగినట్టు మనకైతే సమాచారం అందుతుంది. సరే, అది కన్న తండ్రిని బొందబెట్టడానికి ఒప్పందమా, సొంత అన్నను బొందబెట్టడానికి ఒప్పందమా అనేది పక్కన పెడితే, ఒకవేళ కేసీఆర్ ఇప్పటికీ 2.5 సంవత్సరాలలో ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ నిజంగా బస్సు యాత్ర చేస్తే జోష్ వచ్చే ఆస్కారం మాత్రం ఉంటుంది. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ఇంకా జోష్ వచ్చే ఆస్కారం మాత్రం ఉంటుంది. తద్వారా బీఆర్ఎస్కు మళ్ళీ మంచి రోజులు వస్తాయన్న చర్చ జరుగుతుంది. మరి బీఆర్ఎస్ను బొందబెడతాం, కేటీఆర్ కల్వకుంట్ల కాందాన్ని చెంచల్గూడ జైల్లో డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు ఉత్తమాటలేనా? ఇదే కదా, ఈ మాటలు చూస్తే కదా నిరుద్యోగులు ఊర్లలోకి పోయి 10 మందికి చెప్పి కాంగ్రెస్ కోట్లు ఇప్పించింది. అరే, నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు కదా, అదే నిరుద్యోగులను మళ్ళా నిండా ముంచుతున్నారు. మళ్ళా నిరుద్యోగులకు సంబంధించింది మళ్ళీ ఎమ్మెల్సీ వస్తుంది. తీన్మార్ మళ్ళా ఎమ్మెల్సీ పదవి మార్చి 2027తో అయిపోతుంది. మరి మళ్ళా తీన్మార్ మళ్ళా పోటీ చేస్తాడా? ఆల్రెడీ రాకేష్ రెడ్డి గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నాడు బీఆర్ఎస్ తరఫున. బీజేపీ తరఫున ఎవరున్నారో ఎవరు లేరో తెలియదు. ఈసారి ఎవడు గెలుస్తాడో వాడు మొగోడేనే, నేను నిజంగా చెప్తున్నాను. కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది. కొట్లాడే తీన్మార్ మల్లన్న ఆయనదే పదవి కాలం అయిపోతుంది కాబట్టి మళ్ళీ దాని నుంచి పోటీ చేసి గెలుస్తాడా, లేదంటే నాకెందుకని సైలెంట్గా ఉంటాడా? మళ్ళా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫైట్ ఉండబోతుందా? ఎవడు గెలిస్తే వాడు మొగోడే ఈసారి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంటే
వాళ్ళకు ఆ సీట్ వస్తే అది గ్రేట్గానే చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అని నిరుద్యోగులందరూ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నట్టు ఉంటుంది. నిరుద్యోగులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వేసి మళ్ళా ఇక్కడ రాకేష్ రెడ్డిని గెలిపిస్తే మాత్రం 100కు 1000 రేట్ల 1000 ఏనుగుల బలంతో బీఆర్ఎస్ దూసుకుపోయే ఆస్కారం మాత్రం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చి బస్సు యాత్ర చేస్తే, ఒక సంవత్సర కాలం బస్సు యాత్ర చేస్తే మాత్రం సీన్ అంతా రివర్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. కేటీఆర్ పాదయాత్రతో ఆయనకున్న గుర్తింపుతో ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, యువ నాయకులందరూ కేటీఆర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా జోష్ వచ్చి కాంగ్రెస్ను బొందబెట్టే ఆస్కారం మాత్రం 100కు 1000 రేట్లు ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది బస్సు యాత్ర.